రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి ఎం చంద్రశేఖర్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది అమరులైనారని, వారి త్యాగ ఫలితమై తెలంగాణ ఏర్పడిందని, సిపిఐ పార్టీ పేద ప్రజల కొరకు అండగా నిలిచి తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి లేని పేదలకు లక్షల ఎకరాల భూమిని పంచడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో పేదల కొరకు పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఎం నరేందర్ స్వామి, శత్రు నాయక్, శివనాయక్, అంజయ్య, భాస్కర్, మహిళా సంఘం నాయకురాలు యాతమ అమరవీరులకు నివాళులర్పించారు. మరియు నా తోటి కామ్రేడ్స్ అందరికీ సమావేశానికి మన పేపర్లు, పార్టీలు, అదేవిధంగా మన ఛానల్ వారికి అందరికీ పార్టీ తరఫున బాలాపూర్ మండలం తరఫున నేను ధన్యవాదాలు. బాలాపూర్ మండలం కార్యదర్శి గారు తెలంగాణ ఆవిర్భావం దశాబ్ద ఉత్సవాలని చేసుకోమని మన రాష్ట్ర కార్యదర్శి గారు ఆదేశించడం జరిగింది. ఈరోజు బాలాపూర్ మండలంలోని బాలాపూర్ మండలం ఎంపీ పార్టీ ఆఫీసుగా జాతీయ జెండా ఆవిష్కరించి మన దశాబ్ద ఉత్సవాలు చేసుకుంటున్న సందర్భంగా మన కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ వచ్చి ఇలా జెండా ఆవిష్కరించుకొని కార్యక్రమానికి వచ్చిన బాలాపూర్ మండలం తెలుస్తూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలని ఇంకా ఘనంగా చేసుకొని అమరవీరులు వాళ్ళు త్యాగాలు చేసిన తెలంగాణ రావడానికి త్యాగాలు చేసిన అమరవీరులను యాడ్ చేసుకుంటూ వాళ్ళని నివాళులర్పిస్తూ ప్రతి సంవత్సరం వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ఏఐటీసీ మండల సెక్రటరీగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. వాళ్ళ ఆశయాలు నిలువారకుండా ప్రతి ఒక్కరి వాళ్ళ ఆశయాలు ఏమిటో తెలంగాణకి ఎలాంటి ప్రతి చేకూరాలని ఆశతో వాళ్ళు త్యాగాలు చేసిందో ఆ త్యాగాలను మనం మరవకుండా ప్రతిరోజు వాళ్ళని స్మరించుకుంటూ ముందుకు డెవలప్మెంట్లో ముందుకు పోతామని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదేశించడం జరిగింది. ముందుకు తీసుకుపోవాలని మన కార్యకర్తలందరికీ, సీనియర్ నాయకులందరికీ కోరుకుంటూ మరి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ బాలాపూర్ మండల శాఖ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. పార్టీ తరఫున సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఎం చంద్రశేఖర్ రెడ్డి గారు మరి జెండాని లెనినగర్ చౌరస్తాలో ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మరి సిపిఐ పార్టీ చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ యొక్క ఏదైతే పోరాటాలు చేసి త్యాగాలు చేసిరో వారి యొక్క ఆశయాలు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క లక్ష్యాల కోసం నిరంతరం పనిచేస్తామని, వారి స్ఫూర్తితో ఈ బాలాపూర్ మండలంలో నిరుపేదలైనటువంటి మరి పేద ప్రజల పక్షాన పోరాడతామని, మరి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భవిష్యత్తులో భూ పోరాటాలు నిర్వహిస్తామని తెలియడం జరిగింది. ఆ రకంగానే మరి భవిష్యత్తులో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు పిచ్చిరాజు కావచ్చు, అదేవిధంగా వీరస్వామి కావచ్చు, ఏఐటీసీ మండల కార్యదర్శి నరేంద్ర అన్న, అదేవిధంగా గిరిజన సమాఖ్య జిల్లా నాయకులు శత్రు నాయక్ గారు, అదేవిధంగా అంజయ్య నాయక్, నారాయణ, రామస్వామి శాఖ సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఏకతాటి మీద మరి తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వారిని మరి స్మరించుకుంటూ, అదేవిధంగా మహిళా సంఘం మండల అధ్యక్షురాలు యాదమ్మ గారు కూడా పాల్గొన్నారు. ఈ రకంగా ఈ బాలాపూర్ మండలంలో సిపిఐ పార్టీ బలంగా ఉన్నది. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పేదల యొక్క హక్కుల కోసం, పేదల యొక్క ప్రజల యొక్క సమస్యల మీద మరి బాలాపూర్ మండలంలో ఎక్కడ ఇబ్బందులైనా మరి భారత కమ్యూనిస్టు పార్టీ ముందుండి పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మరి పెట్టుబడిదారులు ఈరోజు పూర్తిగా వ్యాపార